అమ్మాయి కథ పార్ట్ 2. ఆ రోజు ఏమనుకున్నాం, ఆ అమ్మాయి గెలుస్తుందా వాళ్ళ నాన్ననా అని. అక్కడితో తన కథ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ పూర్తి చేద్దాం. అమ్మాయి విడాకులు తీసుకుంటా అంటే నాన్న వద్దు అన్నారుగా, ఇంతకీ తీసుకుందా లేదా అంటే వాళ్ళ నాన్న వద్దు అన్నా, ఎవరెన్ని మాటలన్నా తను మాత్రం ఒకటే అనుకుంది, విడాకులు తీసుకోవాలని. అన్నట్టే తనకు ఎవరు సపోర్ట్ లేకున్నా తను గట్టిగా అనుకుంది. తనే మాట్లాడి తను అనుకుంది సాధించింది. అంటే ఇక్కడ కూతురే గెలిచింది. చాలా హ్యాపీగా ఉంది. కానీ ఆ సంతోషం ఒక్కరోజు కూడా పూర్తి కాలే. ఇంట్లో నాన్నగారు నా పరువు పోయింది నీ వల్ల అని ఎన్నో మాటలతో చిత్రహింసలు పెట్టారు. విడాకులు తీసుకున్న సంతోషమే లేకుండా పోయింది. ఇలా అయితే కష్టం అని ఎవరి మాట వినొద్దు అనుకుంది. ఇంట్లో ఉంటే ఎలా అని తనే ఏదైనా జాబ్ చేసి సంపాదించుకోవాలి అనుకుంది. అన్నట్టే ఇంట్లో వద్దన్న ఏదో చిన్న ఉద్యోగం చూసుకుంది. అయినా కూడా నానా రకాలు మాట్లాడేవాళ్ళు. దీనికి ఎవడో ఉన్నాడు, అందుకే కావాల్సి విడాకులు తీసుకుంది అని పుట్టించారు. బయట జనాలు ఎన్ని అన్నా ఆ అమ్మాయి పట్టించుకోలే. కానీ ఇంట్లో వాళ్ళే అనే వరకు తట్టుకోలేకపోయింది. ఉద్యోగం చేయొద్దు అని వాళ్ళ నాన్న కొట్టిండు, అయినా వినలే. ఇక నువ్వు ఉద్యోగం మానకపోతే నేను మాట్లాడా అన్నాడు. అయినా సరే ఎంత కష్టమైనా ఉద్యోగం చేసి తన ఖర్చులు చూసుకుంటూ కొన్ని ఇంట్లో ఖర్చులు కూడా పెట్టింది. సంవత్సరం గడిచింది. అయినా నాన్న మాట్లాడలే. కూతురు మొహం కూడా చూడలేకపోయాడు. నాన్నతో మాట్లాడకుండా అసలు ఉండకపోయేది. కానీ పరిస్థితుల వల్ల సంవత్సరం ఉన్నది. ఇక తన వల్ల కాక ఉద్యోగం మానేసింది. నాన్నతో మాటలు కలిశాయి. కానీ 10 రూపాయలు కావాలన్నా నాన్నని అడగాలి. పెళ్ళి కానప్పుడే అడగాలంటే ఏదో ఫీల్ అయ్యేది. ఇప్పుడు ఎలా అడుగుతుంది? ఇక ప్రతిదానికి సర్దుకుంటూ వచ్చింది. ఫ్రెండ్స్ని అయినా అడిగింది, కానీ ఇంట్లో అడగలే డబ్బులు. ఆ బాధే మర్చిపోలేకపోతుంటే మళ్ళీ పెళ్ళి టాపిక్ వచ్చింది. విడాకులు తీసుకోగానే పెళ్ళి అన్నారు. కానీ ఆమె 1 సంవత్సరం టైం అడిగింది. సంవత్సరం పూర్తి కాగానే పెళ్ళి సంబంధాలు. ఇక అన్నీ నచ్చలే అని చెడగొట్టేశా. ఎందుకంటే ఒక్కసారి అలా అయ్యాక మళ్ళీ ఏ అబ్బాయిని నమ్మాలి? కానీ తనలో భయం మొదలైంది. అందరూ అలాంటి వాళ్ళే అని అనుకుంది. లాస్ట్కి వాళ్ళ రిలేషన్ సంబంధం వాళ్ళ నాన్న మళ్ళీ ఫోర్స్ చేస్తున్నాడు. మళ్ళీ నీ ఇష్టం అని ఇదొక డైలాగ్. ఏం చేయాలో తెలియక సరే మంచివాడు అని నేను నమ్మితే చేసుకుంటా అన్నది. ఇంట్లో ఎలాగో టార్చర్ చేస్తున్నారు, ఇదైనా చూద్దామని అనుకుంది. వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళిపోయాక డౌట్ మొదలైంది. వీడు కూడా అంతే అని నాన్నతో చెప్పింది. నువ్వు అదే ఊహలో ఉన్నావు, ఇంకా అందుకే అలానే కనిపిస్తున్నారు అందరూ అని నచ్చజెప్పింది. తర్వాత తెలిసిన వాళ్ళు చెప్పారు, మంచివాడు కాదు తాగుబోతు అని. ఇంకా అంతే, మళ్ళీ చేసుకుంటే ఈసారి ఇంకో ఛాన్స్ కూడా ఉండదు అని ఇంట్లో చెప్తే, నీకు అలానే చెప్తారు చెడిపోవాలని, నేను తెలుసుకుంటా అని వాళ్ళ నాన్న అన్నాడు. తెలుసుకున్న వీడియో కూడా ఎవరో ముసలి తాత మంచోడని చెప్పింది వీడియో తెచ్చారు. అయినా సరే వాళ్ళే ఇంటికి వస్తే డైరెక్ట్ చెప్పేసింది ఇష్టం లేదు అని. ఆ తర్వాత ఇంట్లో పెద్ద యుద్ధమే. ఇక వచ్చిన వాళ్ళు నీకెవడో ఉన్నాడు, అందుకే ఇలా చేస్తున్నావు అని ఇంట్లో వాళ్ళు డైరెక్ట్ అలా చెప్తారా అని తిట్టడం స్టార్ట్. ఇక ఇలా అయితే బ్రతకడం కష్టం అనుకొని తనే ఒక పెళ్ళిది యాప్ క్రియేట్ చేసుకుంది. దాంట్లో 2 ఒకే అయినాయి. కాల్ మాట్లాడి ఎలాంటి వాళ్ళు తెలుసుకుంది. కానీ 2 వద్దనుకుంది. ఒకటి వచ్చింది, వాళ్ళే నాన్నకి చేశారు. పోనీలే చూద్దాం ఇంటికి రమ్మాను అని చెప్పిన. వచ్చారు, ఎందుకో నచ్చారు. కానీ డ్రింక్ అలవాటు ఉందా లేదా లేదు అని తెలిసింది. ఇంతకంటే ఏం కావాలి? అదే అప్పుడు సమస్య. ఇప్పుడు అదే లేదు అని ఓకే అనుకుంది. కాల్ మాట్లాడింది, మీట్ అయింది. కానీ అంతా అయ్యాక క్యాస్ట్ అడిగే వరకు వేరే క్యాస్ట్ అని తెలిసింది. నాన్నకి చెప్పిన వేరే కులం. అలా ఎలా? ముందు నీకు కాల్ చేసినప్పుడు తెలుసుకోవాలి, నీకు కులం పిచ్చి కదా అసలే అన్నది నాన్నతో. కులం వేరు అని తెలియగానే వద్దు అన్నాడు. ఇన్ని రోజులు మాట్లాడుకున్నాం కదా అంటే టైంపాస్ అనుకో, వదిలేయి అని వాళ్ళ నాన్న చెప్పాడు. ఇప్పటి వరకు పోయిన పరుగు చాలదన్నట్టు మళ్ళీ
ఇదా వద్దు అన్నాడు. అయినా సరే అమ్మ ఈసారి తండ్రి మాట లెక్క చేయలే. ఒక్కసారి విన్నందుకు ఇంత నరకం అనుభవించింది. ఇంకా ఎవరి మాట వినను అని తననే చేసుకుంటా అని ధైర్యంగా చెప్పింది. తన వైపు ఎవరు లేరు ఒప్పియానికి. ఎంత బతిలాడినా వినలే. చేసుకుంటా అంటే నేను ఒప్పుకోలేదని నువ్వు పోయి చేసుకుంటే చుట్టాల దగ్గర తల ఎత్తుకోలేను అన్నాడు. పోయే ఆలోచన అమ్మాయికి రాలేదు. కానీ నాన్న ఆ మాట అనగానే ఆలోచించింది. ఒప్పుకోకుంటే వెళ్ళిపోతా అని, ఎవరితో సంబంధం లేదు, ఎవరేమనుకున్నా అనుకోని అని. వాళ్ళతో కొన్ని రోజులు సంతోషంగా గడిపి వెళ్ళిపోయింది. తర్వాత అబ్బాయి వాళ్ళు నాన్నతో మాట్లాడినా ఒప్పుకోలే. అందుకే వెళ్ళి చేసుకుంది పెళ్ళి. ఈ అమ్మాయికి రెండో పెళ్ళి. అబ్బాయికి మొదటిదైనా అబ్బాయి ఇష్టపడ్డాడు కావున వాళ్ళ పేరెంట్స్ ఒప్పించాడు. పెళ్ళయ్యాక పోలీస్ కేసులు అని ఇలా చాలా అయ్యాయి. అవన్నీ చెప్పాలంటే ఇది కదా ఒక బుక్ అయిపోతుంది. ఈ అమ్మాయికి నాన్న అంటే చాలా ఇష్టం. మొదటి పెళ్ళి వల్ల కోపం తండ్రి మీద, అంతేకాని ఇష్టం ఏం తగ్గలే. కొన్ని రోజులకైనా నాన్న మాట్లాడతాడు అనుకుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ అమ్మ మాట్లాడింది, కానీ నాన్న అంత మాట్లాడలే. ఇన్ని రోజులు అమ్మ అంటేనే లెక్క చేయలేకపోయేది. అమ్మని అర్థం చేసుకుంది. అక్క వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామని మాట తప్పి చెల్లియలేదు సచ్చింది అని అనుకున్నారు. అమ్మని ఇక అప్పుడు అర్థం చేసుకోకున్నా ఎంతైనా అమ్మే అమ్మ అని నాన్న కూడా మాట్లాడేవాడు. కానీ కోపంతో తండ్రి కూతుర్ని దగ్గర చేయాలని తన భర్త ఎన్నో ప్రయోగాలు చేశారు. లాస్ట్కి కొన్ని రోజులకే కలిసిపోయారు. తండ్రి మాట్లాడితే చాలు అనుకున్నారు. ఇక అందరూ హ్యాపీయే. ఇంతటితో ఈ కథ పూర్తి అయింది. మనకు నచ్చింది చేస్తేనే మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఎవరో ఏదో అనుకుంటారని మన ఇష్టాలను చంపుకుంటే ఉన్నన్ని రోజులు చేస్తూ బ్రతకాలి. కథ రాసిన మీ మణి.